హాయ్ వెల్కమ్ టు బ్యాంకర్స్ గైడ్. ఈరోజు మనం ఆర్ఆర్పిఓలో ఎలాంటి టైప్ ఆఫ్ పజిల్స్ వస్తాయి అవేంటివో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పజిల్ చూద్దాం. 9 boxes PQRSTUVWX are arranged to create a 3x3 matrix. చూడండి 3x3 మ్యాట్రిక్స్ అన్నాడు కాబట్టి మనకు మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది? 3x3 అంటే 3 కాలమ్స్ 3 రోస్ ఉంటాయి. మనం ఆల్రెడీ ఇంటి మధ్య చూసుంటాం మ్యాట్రిక్స్ ఎలా ఉంటాయో. ఓకే, ద మ్యాట్రిక్స్ కంటైన్స్ 3 columns 1 to 3 from top to bottom and 3 rows 1 to 3. Okay, 1 2 3 ఇవి కాలమ్స్ రోస్. సో ఇంకో 1 2 3. ఓకే, ఓకే. నెక్స్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్కి అని చెప్పాలి. ఓకే, ఈచ్ రో కన్సిస్ట్ ఆఫ్ 3 boxes. 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 rows 3 columns ఉంటాయి. ప్రతి దాంట్లో ముగ్గురు మాత్రమే ఉండాలి. సో ముగ్గురు మాత్రమే అంటే 9 boxes ఉన్నాయి కాబట్టి 9 people. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్. Box T is placed west of box R but not each of next to each other. బాక్స్ టీ అనేవాడు వెస్ట్ ఉండాలి ఎవరికి? ఆర్కి, కానీ పక్క పక్కన ఉండకూడదు. అంటే సో వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉండాలి. సో ఇక్కడ 1% గ్యాప్ ఉండాలి. ఎందుకంటే 3% కాబట్టి ఉన్నది 1% గ్యాప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడున్న మన ఈ 3 rows అది ఎక్కడ పెట్టాలో ఇంకా మనం డిసైడ్ అవ్వలేదు. నెక్స్ట్, బాక్స్ X is placed in the same row as R. R అయితే ఏ రోలో ఉందో, సేమ్ కాలమ్ యాజ్ ఆర్, సేమ్ కాలమ్ యాజ్ ఆర్. ఆర్ ఏ కాలంలో ఉందో ఆ కాలంలో ఎక్స్ ఉండాలి. ఓకే, ఈదర్ కింద ఆర్ పైన. ఓకే, బాక్స్ క్యూ is above T but not near box P and S. ఓకే, బాక్స్ క్యూ అనేవాడు టీ పైన ఉండాలి, కానీ పీకి మరియు ఎస్కి దూరంగా ఉండాలి, దగ్గర ఉండవు. సో 1% ఆర్ 2% గ్యాప్ ఆర్ పైన ఆర్ కింద ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు కూడా మనకి ఏమి పార్లమెంట్ రాలేదు. ఎగ్జాక్ట్ లొకేషన్ ఏ పర్సన్ది, ఏ బాక్స్ది. బాక్స్ పి ఇస్ ప్లేస్డ్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ ఆర్ అండ్ ఈస్ట్ ఆఫ్ వి. ఇక్కడ చూడండి, బాక్స్ పి అనేవాడు నార్త్ వెస్ట్ ఆఫ్ ఆర్. మనకు ఇదేంటి ఈ డైరెక్షన్స్ అయితే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే, అలా అన్నప్పుడు ఇది నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అవుతుంది. కాబట్టి మనకేమన్నాడు? పీ ప్లేస్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ ఆర్. ఇక్కడ ఆర్, ఇక్కడ పి. ఓకే, అండ్ ఈస్ట్ ఆఫ్ వి. ఓకే, పి అనేవాడు కి ఈస్ట్లో, పి అనే పర్సన్, పి అనే బాక్స్ వి అనే బాక్స్కి ఈస్ట్లో ఉండాలి. సో ఇలా రావాలి. సో ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ వి పెడదాం, ఇక్కడ
పి ఉంటే ఇక్కడ ఆర్ వస్తుంది. ఓకే, ఇంకో పాసిబిలిటీ వేద్దాం. వన్, టూ, త్రీ. ఓకే, ఇక్కడ వి పెట్టుకొని ఇక్కడ పి పెట్టుకుందాము. ఓకే, నార్త్ వెస్ట్ ఆఫ్ ఆర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆర్ రావచ్చు. ఇంకో పాసిబిలిటీ పెట్టుకుంటే 1, 2, 3. One, two, three. ఇక్కడ వి ఇక్కడ పి పెట్టుకుంటే ఆర్ ఇక్కడ కూడా రావచ్చు. ఆర్ ఇక్కడ వచ్చినా కూడా పి అనేది ఆర్కి నార్త్ వెస్ట్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇక ఫస్ట్లో చూడండి, బాక్స్ టీ ఈజ్ ప్లేస్డ్ వెస్ట్ ఆఫ్ బాక్స్ ఆర్. సో ఆర్కి వెస్ట్లో టీ ఉండాలి, కానీ నాట్ నెక్స్ట్ ఇచ్చారు. సో ఇక్కడ టీ, ఇక్కడ టీ, ఇక్కడ టీ. ఓకే, నెక్స్ట్ బాక్స్ ఎక్స్ ఈజ్ ప్లేస్డ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ బాక్స్ యూ. యూ ఎగ్జాక్ట్ లొకేషన్ రాలేదు. ఓకే, నెక్స్ట్ ఎస్ ఈజ్ అబౌవ్ బాక్స్ డబ్ల్యూ. ఎస్ అనేవాడు above box W. Okay, but not in the same column of T and P. S అనే పర్సన్ T and P ఉండే కాలమ్స్ లో ఉండకూడదు. ఓకే, ఇక్కడ S రాదు, ఇందులో T ఉన్నాడు, ఇక్కడ S రాదు. ఓకే, థర్డ్ కాలంలో S వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఏ రోలో వస్తుందంటే ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశాడు, ఎస్ అనేవాడు అబౌవ్ డబ్ల్యూ ఉండాలి. ఓకే, ఇక్కడ ఎస్ పెట్టుకున్నాము. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూ ఇక్కడే రావచ్చు, ఇక్కడే రావచ్చు. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ప్లేస్డ్ ది సేమ్ కాలమ్ యాజ్ ఆర్. సో ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ డబ్ల్యూ వస్తుంది. ఎక్స్ ఈజ్ ప్లేస్ ఇన్ ద సేమ్ కాలమ్ యాజ్ ఆర్ అన్నాడు కాబట్టి. సో నెక్స్ట్ టూ ప్లేసెస్ వేకెంట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, బాక్స్ ఎక్స్ ఈజ్ ప్లేస్ ఇన్ సౌత్ ఈస్ట్ ఆఫ్ బాక్స్ యూ. ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్కి సౌత్ ఈస్ట్లో యూ ఉండాలి. ఎక్స్ అనే బాక్స్ యూకి సౌత్ ఈస్ట్లో ఉండాలి. సో ఇక్కడ ఈ రెండు ప్లేసెస్లో యూ రావచ్చు. అయితే మన చూడండి, ఇక్కడ చూడండి, బాక్స్ క్యూ ఇది అబౌట్ టీ. బాక్స్ క్యూ ఇది అబౌట్ టీ అన్నాడు, బట్ నాట్ నియర్ బాక్స్ పి అండ్ ఎస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూ పెట్టుకుంటే అబౌట్ టీ క్యూ ఉంటుంది, దాంతోపాటు పీకి దగ్గర లేదు, అంటే నేబర్లో లేదు, ఎస్కి నేబర్లో లేదు. సో ఇక్కడ క్యూ, రిమైనింగ్ ఏంటిది ఇక్కడ యూ.
ఇది ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, ఫాలో, సబ్స్క్రైబ్.